ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు కలిపి దేశవ్యాప్త సమ్మెను చేపట్టాయి. ప్రధానంగా ఈ రోజు దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మిక చట్టాలను మార్చి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. వాటిని వ్యతిరేకిస్తూ రెండోది కనీస వేతనం ఈ దేశంలో 26,000 రూపాయలు ప్రతి కార్మికుడికి రావాలని, మూడోది 9,000 రూపాయలు ఈపీఎఫ్ పెన్షన్ కనీసంగా ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ, అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ సిస్టమ్ ఏజెన్సీ సిస్టమ్ ని రద్దు చేయాలి అని, రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్ తో, అలాగే ఈ రోజు కామన్ మినిమం ప్రోగ్రామ్ పేరుతో లేదా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సమ్మెని నివారించడానికి, రైతాంగ పోరాటాన్ని నివారించడానికి గిట్టుబాటు ధరలని చట్టం చేస్తానని చెప్పింది. కానీ అవి గిట్టుబాటు ధరల్ని అన్ని రంగాలకు కూడా అప్లై చేయాలని, అన్ని వర్గాల అన్ని ఉత్పత్తులకు కూడా కనీస గిట్టుబాటు ధర చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అధిక ధరలను నియంత్రించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి సమస్త కార్మిక వర్గం ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ పరం చేస్తూ అతి చౌకగా, కారు చౌకగా అంబానీ ఆదాయాలకు అమ్ముతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని కూడా తక్షణమే విరమించుకోవాలని కూడా టీయూసీఐ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా స్టేట్ సెక్రటరీ ఎస్ఎల్ పద్మ మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బాగిలింగంపల్లి సుందరయ్య పార్క్ నుండి ఇందిరా పార్క్ వరకు మహాప్రదర్శన నిర్వహించబోతున్నాం. ఈ డిమాండ్స్ తక్షణమే అమలు చేయాలని, డిమాండ్ సాల్వ్ చేయాలని కూడా కోరుతున్నాం. అంతేకాదు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ 8 గంటల పనిదినాన్ని 10 గంటలు మారుస్తూ ఈ రోజు ఒక జీవోని విడుదల చేసింది. దాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కేజీబీవీలలో హాస్పిటల్స్ లో పనిచేసేటువంటి ఉద్యోగుల పరిస్థితి చాలా దీనంగా ఉంది. ఒకే క్వాలిఫికేషన్ ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగుల మధ్య కూడా వేతన వ్యత్యాసం పెట్టినటువంటి వాటిని రద్దు చేయాలని కోరుతున్నాం. అట్లాగే ఆటో మోటార్ రంగంలో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రోజు ఏ చట్టం అయితే తీసుకొచ్చిందో రవాణా చట్టం, అది కార్మికులకు గుదిబండగా మారింది. దాన్ని తక్షణమే విరమించుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అంతేకాదు చివరిగా మేము చెప్పదలుచుకుంది, ఈ రోజు అసంఘటిత రంగంలో పనిచేసే అనేక మంది కార్మికులకి సంక్షేమ బోర్డు లేదు. ఆటో కార్మికులకి, హమాలీ కార్మికులకి, జీపీ కార్మికులకి, అన్ని రంగాల కార్మికులకు కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం.